నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తుండు ఒక దీనిలో గణేష్ కనపడుతున్నాడు. మొత్తం ఒక క్షేత్రం లాగుంది ఇది. ఈ కొండ చెక్కినట్టు. మళ్ళీ కొండ చూడేలా ఉంది. అదే వడ్లు ఆరబోసినట్టున్నాయి. గోధుమలు వడ్లు కళ్ళల్లో ఆరబోసినట్టున్నాయి. కార్పెట్ పరిచినట్టుంది. మళ్ళీ అక్కడ కొండలు గుళ్ళులాగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ దేవస్థానం. ముందుండే చక్రాలు ఉంటాయి కదా, వాటిలాగా ఉన్నాయి. ఏమని వర్ణించను లేకపోతే పాట పెట్టేవాడిని కదా. అద్భుతంగా తగ్గట్టు ఉండేది కదా. ఇక్కడ నెట్ ఉండదు. అసలు రోడ్ మ్యాప్ లేదు, అంటే రోడ్ ఒకటే కాబట్టి ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి నడిచింది. ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఎంత పరిశుభ్రంగా ఉంది కదా. ఎక్కడన్నా చూస్తారా మీరు ఇలాంటి? ప్లాస్టిక్ పేపర్ లేదు, ప్లాస్టిక్ కాదు కదా అసలు ఏమి. ఇక్కడ కార్పెట్ కప్పుకొని కూర్చున్నట్టున్నాయి కొండలు. ఇక్కడేమో కలర్ఫుల్ కార్పెట్ కప్పుకొని కూర్చున్నట్టుంది. అక్కడేమో మంచు కప్పుకొని కూర్చున్నట్టు. గుళ్ళ ఆకారంలో ఉన్నాయి పైన. అందుకే ఈ సర్క్యూట్ చేయాలంటారు. అందుకే ఈ సర్క్యూట్ ఒకసారన్నా చేయాలంటారు. పఠాన్కోట్ టు మనాలి ఈ రూటు. అవును, పఠాన్కోట్ టు మనాలి రూట్. సర్క్యూట్ పఠాన్కోట్లో స్టార్ట్ అవుతుంది. లఖీంపూర్, జమ్మూ కాశ్మీర్ ఎంటర్, శ్రీనగర్ తర్వాత ద్రాస్, కార్గిల్, లే నుంచి మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం బయలుదేరాం సార్ సే ప్లస్ ఇప్పుడు వచ్చే తాంగ్లాంగ్లా పాస్, ఇప్పుడు వచ్చే సోమరి లేక్, ఇప్పుడు మనం దాటిన పంగా వ్యాలీ, ముందెళ్ళిన తర్వాత సర్చు, దార్చా, కీలాంగ్, అటల్ టన్నెల్, తర్వాత మనాలి. ఇది ఒక సర్క్యూట్ అనమాట. మోస్ట్ డేంజరస్ సర్క్యూట్. సక్సెస్ఫుల్గా సర్క్యూట్ చేసాము. చేస్తాము. No doubt.
వర్డ్స్ రావట్లేదు పోల్చడానికి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, మాటలు రావట్లేదు. మీకు ఇంత బాగా చక్కగా ఇంట్లో కూర్చుంటే ఇంత చక్కగా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ సర్క్యూట్ మొత్తం. అవునా? ఇలా ఉంటుంది అని తెలుసుకొని మళ్ళీ మీరు ట్రావెల్ చేస్తారని నేను మీకు ఇంత ఇంట్రెస్ట్గా పెట్టి చూపించేది. లైవ్లో నేను వెళ్ళి మీకు చూపిస్తున్నా. ఇది డౌన్లోడ్ చేసినయో లేకపోతే అదో ఇదో కాదు, నేను ఫీల్ అయ్యి మీరు కూడా ఫీల్ అవ్వాలని. మా హస్బెండ్కి కూడా నిజంగా చాలా కృతజ్ఞతరాలని, అలాగే మీరు కూడా, ఎందుకంటే మీకు కూడా చూపిస్తున్నా కదా. ఇది ఆపేద్దామంటే కాటలే చిన్న, ఇంకా వేరువేరుగా వస్తున్నాయి కదా. మరి అది స్టాప్ చేద్దామంటే నేను కూడా కార్ కెమెరా ఆన్ చేశాను. అది చేసుకో, దానిలో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇదైతే నేను కొంచెం అటు ఊగుతా ఇటు ఊగుతా అంత ఇది వస్తుంది కదా. ఇది నేను లైవ్ నేను ఫీల్ అవుతూ మీకు చూపిస్తున్నా అంటే చూడండి అసలు ఎట్లా ఉంది. ఏది చేసినా మంచి నలుగురికి పంచండి అంటారు చూడు, అదే కృతజ్ఞత భావంతో నేను చెప్పేది చూపించేది మీకు. నలుగురికి పంచాలనే ధ్యేయంతో. ముందు చిన్న చిన్న ట్రిప్పులు పెట్టుకోండి, అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఇలా పెద్ద ట్రిప్కి మైండ్ ఫిక్స్ అవుతుంది ఏమీ కాదని. అంతేగాని మేము చేయలేము అని ఫస్ట్ మీరు కోర్టులోకి రాకుండానే ఆడలేను అనద్దు. ఎక్కడెక్కడ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది, అది అట్లా అనుకుని ధైర్యం తెచ్చుకొని వచ్చేయాలి. మనల్ని ఇప్పుడు ఇక్కడ వదిలేటప్పుడు మొత్తం మనది ఎందుకు తీసుకుంటారు అనుకుంటున్నారు, ఆధార్ కార్డులు బయోడేటా అంతా. మళ్ళీ నెక్స్ట్ చెక్ పోస్ట్లో సేమ్ రీచ్ అయ్యారా లేదా అని మళ్ళీ ఎంట్రీ చేయాలి కదా. రీచ్ అయ్యారా లేదా అని తెలుసుకుంటారు. ఒక 9-10 గంటల లోపు 12 గంటల లోపు రాకపోతే వాళ్ళ గురించి సెర్చింగ్ మొదలెడతారు. అట్లా ఇక్కడ కేర్ తీసుకుంటారు, మనుషులు లేరన్నమాటే కానీ, నెట్వర్క్ పనిచేయదన్నమాటే కానీ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు మనం చాలా కేర్ చేస్తారు. వాళ్ళ పనే అది. నిజంగా మనం వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం. మనం ఇంట్లో ఇంత ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ తాకుంటూ ఇలా ఉన్నామంటే ఈ బార్డర్ మీద కాపలా కాసే వాళ్ళ కృషితోనే మనం అంత మంచిగుంటున్నాం. అది మరిచి మనము పగలతో ద్వేషాలతో తప్పుడు అలవాటులతో చెడు అలవాటులతో ఆరోగ్యాన్ని సొసైటీని పొల్యూట్ చేసుకుంటున్నాం. వాళ్ళు చూస్తే బార్డర్ మీద వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. చూడు, వాళ్ళ లైఫ్ని తాకట్టు పెట్టి మన కోసం చేస్తున్నారు. అక్కడేం కోట్లు వస్తాయా అంటే అది కాదు, వాళ్ళ ప్యాషన్ ఓన్లీ. అంతే కదా, ఏమొస్తుంది వాళ్ళకి పాపం. ఆరుగాలం చేసినా కూడా పెద్దగా జీతాలు అవి కూడా ఏముండవు, నిద్ర ఉండదు. ఎప్పుడు పరిగెత్తమంటే అప్పుడు పరిగెత్తాలి. వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ప్రతి ప్రయాణంలోనూ ఇలా హిల్ స్టేషన్కి వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళని చాలా అభినందిస్తా, కృతజ్ఞత అనిపిస్తుంది. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ప్రయాణం కూడా నడుస్తుంది. నా లైఫ్ని కూడా కొనసాగిస్తాను.
అందుకని ఇన్స్పిరేషన్ ఉండాలి అంటే కొంత ఇలాంటివి కూడా అడ్వెంచర్స్ చేయాలి. మీరు కూడా, మనం అందరం. ఎంత చేసినా ఇంకా వెళ్తానే ఉంది, కానీ స్టాప్ చేస్తే నెక్స్ట్ వీడియో చూపిస్తా, ఓకేనా? కానీ మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి. అంటే ఎలా ఉందో మీకు, మీరు ఎలా ఫీల్ అయ్యారో అని నేను కూడా తెలుసుకోవాలి కదా.